నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం గాను శ్రీమతి భవానీ గారు, శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహాశయ లక్ష్యంగా 65 మంది రాష్ట్రోద్దులకు ఆకలి తీర్చడానికి శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారి వియ్యపురాలు శ్రీమతి పంపాటి రత్నమాల, శ్రీ పంపాటి లక్ష్మణరావు గారి సతీమణి గారి పుట్టినరోజు శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి పంపాటి రత్నమాల అమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరణించాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ సోదరే శ్రీమతి పంపాటి రత్నమాల గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ముక్కటి దేవతల ఆశీస్సులు ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ మీరందరి తరఫున మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రత్నమాల అమ్మగారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ రత్నమాల అమ్మగారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ పంపాటి లక్ష్మణరావు గారికి, శ్రీమతి రత్నమాల అమ్మగారికి, శ్రీ నాగరాజు గారికి, శ్రీమతి సురేఖ గారికి, చిరంజీవి అభిజ్ఞయ గారికి, శ్రీ మురికి మహేష్ గారికి, శ్రీమతి రాధికారాణి గారికి, శ్రీమతి గ్రీష్మ గారికి, శ్రీ మణికృష్ణ గారికి, చిరంజీవి అభియుక్తు గారికి, శ్రీమతి అమూల్య గారికి, శ్రీ సాయిదీప్ గారికి, శ్రీ సుధీర్ గారికి, మౌనిక గారికి, అలాగే చిరంజీవి విహాన్ గారికి, విహా గారికి, అలాగే శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారికి, భవానీ గారికి, అలాగే శ్రీమతి లావణ్య గారికి, ఫణభూషణ్ గారికి, చిరంజీవి నక్షత్ర గారికి, చిరంజీవి నిత్య గారికి, శ్రీమతి హారిక గారికి, శ్రీ మహేష్ గారికి, చిరంజీవి శ్రేయాస్ గారికి, ఆసిని గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రత్నమాల అమ్మగారికి, శ్రీమతి భవానీ అమ్మగారికి, శ్రీమతి సురేఖ గారికి, శ్రీమతి రాధికారాణి గారికి, శ్రీమతి గ్రీష్మ గారికి, అలాగే శ్రీమతి అమూల్య గారికి, శ్రీమతి మౌనిక గారికి, శ్రీమతి లావణ్య గారికి, శ్రీమతి హారిక గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కురుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ కుమారి ఉప్షలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జల్లని కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మందితో 1000 మందితో చేపిస్తున్న పెంటేశ్వర్ కుమారి ఉప్షలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి భవానీ అమ్మగారు, శ్రీ కేశెట్టి శ్యామసుందర్ సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే బూందీ మిక్చరు, అలాగే రైసు, అలాగే పాలకూర పప్పు, అలాగే గోకరకాయ కర్రీ, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.